డెలివరీ తర్వాత మనం ఏం ఫుడ్ తీసుకోవాలి, ఏం ఫుడ్ తీసుకోకూడదు, ఏది తింటున్నా ఎవరొకళ్ళు పెద్దవాళ్ళు తినకూడదు అని చెప్పి చెప్తూ ఉంటారు. సో డెలివరీ తర్వాత బేబీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందో అని చెప్పి చాలామంది మదర్స్కి కొత్త భయం అనమాట. సో డెలివరీ తర్వాత మెయిన్గా ఉండే డౌట్లు ఏంటి? పెరుగు తినొచ్చా, వాటర్ ఎక్కువగా తీసుకోవచ్చా, లేకుంటే గోంగూర తినొచ్చా, వంకాయ తినొచ్చా, లేకుంటే రైసే ఒకటే తినాలా, రోటీ తినొచ్చా లేదా, ఏం కూరగాయలు తీసుకోవచ్చు, ఏం కూరగాయలు తీసుకోకూడదు, ఫ్రూట్ తీసుకోవచ్చా, నాన్ వెజ్ తీసుకోవచ్చా, ఇలా రకరకాల డౌట్స్ ఉంటాయి. సో మనం ఒక్కొక్కటిగా ఈరోజు టాపిక్లో డెలివరీ తర్వాత ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు అనేది మాట్లాడదాం. సో మనకి డెలివరీ తర్వాత మెయిన్గా కావాల్సింది ఏంటి? మనకి నార్మల్ అయినా సిజేరియన్ అయినా కానీ ఆ డెలివరీ ప్రాసెస్ నుంచి బాడీ ఒకటి రికవర్ కావాలి. అండ్ మెంటల్లీ మదర్ హెల్తీగా ఉండాలి. ఎందుకంటే డెలివరీ తర్వాత కొంచెం హార్మోన్స్ ఇష్యూస్ వల్ల పోస్ట్పార్టం డిప్రెషన్ అలాంటివి ఉండే ఛాన్స్ ఉంటుంది. సో మదర్ మెంటల్లీ బాగుండాలి అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి, ఫిజికల్గా హెల్తీగా ఉండాలి, ఇంకా బేబీకి ఫీడింగ్ ఇవ్వాలి. బేబీకి ఫీడింగ్ ఇవ్వాలి అంటే ఎక్స్ట్రా క్యాలరీస్ ఆల్మోస్ట్ ఒక పర్ డే ఒక 500 క్యాలరీస్ ఎక్స్ట్రా అనేది అవసరం. సో బేబీకి ఫీడింగ్ ఇవ్వాలి, ఆల్రెడీ డెలివరీలో లాస్ అయిన స్ట్రెంగ్త్ అనేది రీగెయిన్ అవ్వాలి. సో దీని అంతటి కోసం మదర్ అనే ప్రాపర్ ఫుడ్ తీసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో అండ్ ప్రెగ్నెన్సీలో వెయిట్ పెరిగిపోతారు. సో చాలామంది సడన్గా డైట్ చేద్దాం వెయిట్ తగ్గుదాం అనుకుంటారు. సో మన హెల్త్ ఎఫెక్ట్ అవ్వకుండా హెల్తీగా వెయిట్ కంట్రోల్లో ఉండాలి. సో బేబీకి ఫీడింగ్ ఇవ్వాలి, మన వెయిట్ కంట్రోల్లో ఉండాలి, మదర్ ఫిజికల్ మెంటల్లీ హెల్తీగా ఉండాలి అంటే మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనము బేసిక్ మనకు కావాల్సిన ఎనర్జీ కార్బోహైడ్రేట్స్ దగ్గర స్టార్ట్ చేద్దాం. సో కార్బోహైడ్రేట్స్ అనేది మనం రైస్ రెగ్యులర్గా తీసుకోవచ్చా? రైస్ హ్యాపీగా రెగ్యులర్గా తీసుకోవచ్చు. కాకపోతే రైస్ క్వాంటిటీ తక్కువ, లేకుంటే సెమీ పాలిష్డ్ రైస్ తీసుకొని వెజిటబుల్స్ అనేది ఎక్కువగా తీసుకోండి. అండ్ కార్బోహైడ్రేట్స్ మెయిన్గా డెలివరీ తర్వాత తీసుకునేది బ్రెడ్. వైట్ బ్రెడ్ మైదా అనేది మైదాతో తయారు చేస్తారు. అది డెలివరీ తర్వాత 1-2 డేస్ వరకు కొంచెం ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి ఓకే, కానీ మెయిన్గా అది మైదా కాబట్టి సింపుల్ కార్బోహైడ్రేట్ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని కాజ్ చేస్తుంది. సో బ్రెడ్స్ అనేది ఎక్కువగా తీసుకోకండి, వీలైనంత వరకు అవాయిడ్ చేసేసేయండి. సో మీరు రైస్ తీసుకోవచ్చు, రోటీ తీసుకోవచ్చు, మీరు ఏదైనా జొన్న రొట్టెలు అలాంటి అలవాటు ఉంటే కూడా తీసుకోవచ్చు, గోధుమ రొట్టె ఏదైనా కూడా తీసుకోవచ్చు. సో హెల్తీగా ఉండే కార్బోహైడ్రేట్ మెయిన్గా ప్రిఫరబుల్గా తీసుకోండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే వెజిటబుల్స్ విషయానికి వస్తే వెజిటబుల్స్ హ్యాపీగా అన్ని రకాలు తీసుకోవచ్చు, ఈజీగా డైజెస్టబుల్వి ఎక్కువగా తీసుకోండి. చాలామంది ఏదో దొండకాయ, బీరకాయ, కాకరకాయ, పాలకూర ఇలా 2-3 వెజిటబుల్స్ తింటారు. అందులో కూడా వెజిటబుల్ కూరగాయ ముక్కలు పక్కన పెట్టి తింటూ ఉంటారు మేము రౌండ్స్కి వెళ్ళినప్పుడు. దానివల్ల మనకి ఎనర్జీ అనేది ఏం రాదు కదా. సో వెజిటబుల్స్ అన్ని రకాలు తీసుకోండి. మెయిన్గా వంకాయ, గోంగూర తీసుకోకూడదు అన్న దాంట్లో వాస్తవం లేదు. గోంగూరలో హ్యాపీగా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. మనకి డెలివరీలో బ్లడ్ లాస్ అవుతుంది కాబట్టి ఆ పోయిన బ్లడ్ రికవర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో అన్ని రకాల కూరగాయలు, అన్ని రకాల ఆకుకూరలు డెలివరీ తర్వాత బాలింతలు తీసుకోవచ్చు. ఇంకా ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటే బేబీకి పాలు కూడా హ్యాపీగా ఎక్కువగా పడతాయి అన్నమాట. అండ్ ఫ్రూట్స్ విషయానికి వస్తే ఫ్రూట్స్ అస్సలు పెట్టరు డెలివరీ తర్వాత, ఎందుకంటే జలుబు చేస్తుంది అని చెప్పి చెప్తారు. మీకు ఇన్ కేస్ ఫస్ట్ నుంచి కూడా నిమ్మజాతి పండ్లకి, లేకుంటే బత్తాయి, ఆరెంజ్ ఇలాంటి వాటికి పుల్లటి ఫ్రూట్స్కి ఎలర్జీ ఉంటే ఒక 1-2 వీక్స్ పోస్ట్పోన్ చేయండి. అదర్వైజ్ ఆ ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే నిమ్మజాతి పండ్లు వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, మీకు బాడీ రికవరీ అవ్వటానికి, హీలింగ్ అవ్వటానికి, కుట్లు మానటానికి హెల్ప్ అవుతుంది. సో యాపిల్, దానిమ్మ, బనానా, ఇంకా ఇవి బనానా ఎక్కువగా తింటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గుతుంది, మోషన్కి ఫ్రీగా వెళ్తారు. సో అన్ని రకాల ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు, ఇంక్లూడింగ్ నిమ్మజాతి పండ్లు తీసుకోవచ్చు. మీకు ఎలర్జీస్ ఉన్న ఫ్రూట్స్ అంటే ఈ పులుపు వీటిని ఒక 1-2 వీక్స్ అవాయిడ్ చేయండి. అదర్వైజ్ మీకు అది కూడా లేకపోతే అన్నీ కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. ఇది ఫ్రూట్స్, వెజిటబుల్స్ విషయానికి అనమాట. సో మనం కార్బోహైడ్రేట్ గురించి మాట్లాడినాం కదా, దాంతోపాటు మనం బేసిక్గా యాడ్ చేయాల్సింది ఏంటి? ప్రోటీన్. సో మనకు మెయిన్గా ప్రోటీన్ సోర్స్ ఏంటి? వెజ్లో కానీ నాన్ వెజ్లో కానీ ఉంటుంది. నాన్ వెజిటేరియన్స్ అయితే హ్యాపీగా చికెన్ కానీ, ఫిష్ కానీ, ఎగ్ కానీ, లివర్ కానీ హ్యాపీగా తీసుకోవచ్చు. మటన్ కూడా తీసుకోవచ్చు, కాకపోతే మటన్లో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకొంచెం లిమిటెడ్గా తీసుకుంటే మంచిది. తినకూడదు అనేది ఏం లేదు. డెలివరీ అయిన తర్వాత మీకు కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్ సెట్ అయిన తర్వాత 3-4 డేస్ తర్వాత నార్మల్గా నాన్ వెజిటేరియన్ కూడా
తీసుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, డెలివరీ తర్వాత కాన్స్టిపేషన్ ఉంటుంది కాబట్టి స్పైసెస్ కొంచెం తక్కువగా తీసుకోండి, మీడియం స్పైస్గా తీసుకోండి నాన్ వెజిటేరియన్ కూడా. ఇంకొకటి ప్లాంట్ ప్రోటీన్, శనగలు, పప్పు ధాన్యాలు, లేకుంటే పల్లీ చట్నీ. టిఫిన్స్లో చాలామంది చట్నీ తింటారు, కారపొడి తింటూ ఉంటారు, దానివల్ల కొత్త సమస్యలు గ్యాస్ ట్రబుల్ వస్తుంది అనమాట చాలామందికి. సో ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ ఏవైతే ఈ పప్పు కానీ, పల్లీలు కానీ, శనగలు కానీ ఇలాంటివి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. మీ కుట్లు మానటానికి, బాడీ హెల్తీగా ఉండటానికి, బాడీ ఇమ్యూనిటీ మెయింటైన్ అవ్వటానికి, బాడీ రికవర్ అవ్వటానికి హెల్ప్ అవుతుంది. సో ఇవన్నీ కూడా హ్యాపీగా తీసుకోండి. మనం తీసుకున్న ఫుడ్ ఎంత హెల్తీగా ఉంటే మన బాడీ అంత ఫాస్ట్గా రికవర్ అవుతుంది. ఇంకా ఫ్యాట్స్ విషయానికి వస్తే హెల్తీ ఫ్యాట్స్, ఒమేగా 3 ఎక్కువ ఉండే ఫ్యాట్స్ లైక్ ఫిష్ కానీ, నట్స్, సీడ్స్, బాదం ఇలాంటివి ఎక్కువగా తీసుకోండి. బాగా డీప్ ఫ్రైడ్ ఆయిలీ ఫుడ్స్, అన్హెల్దీ ఫ్యాట్స్ అనేది అవాయిడ్ చేయండి. సో హెల్దీ ఫ్యాట్స్ హ్యాపీగా తీసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే పెరుగు, మజ్జిగ డెలివరీ తర్వాత అస్సలు తినకూడదు అని చెప్పి కొంతమంది అయితే 5-6 నెలల వరకు కూడా తినరు. పెరుగు, మజ్జిగ తినకపోతే మీరు ఆల్రెడీ డెలివరీ అయిన తర్వాత స్ట్రెస్లో ఉంటారు, యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు, ఇంకా చాలామంది వెజిటబుల్స్ తక్కువగా పెట్టి కారం పొడి లాంటివి పెడతా ఉంటారు. దానివల్ల మన పేగులు డైజెషన్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది చెప్పండి. అండ్ డెలివరీ తర్వాత కాన్స్టిపేషన్ ఉంటుంది. ఇదంతా సెట్ కావాలి అంటే పెరుగు, మజ్జిగ రెగ్యులర్గా మీ డైట్లో డెలివరీ తర్వాత సెకండ్ డే నుంచి కూడా హ్యాపీగా తీసుకోండి. అండ్ వాటర్ అస్సలు తాగకూడదు అని చెప్పి వాటర్ అస్సలు తాగరు, ఎందుకంటే బాడీలో నీరు చేరుతుంది అని చెప్పి. మీకు ప్రెగ్నెన్సీలో వచ్చిన కాళ్ళవాపులు తగ్గటానికి కానీ, బేబీకి పాలు ఎక్కువగా పడటానికి కానీ, మీ బాడీ హీలింగ్ అవ్వటానికి కానీ, మీరు తిన్న పోషకాలు కుట్ల వరకు రీచ్ అయ్యి కుట్లు త్వరగా మానటానికి కానీ వాటర్ తీసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా రోజుకి వాటర్ 10 నుంచి 12 గ్లాసుల వరకు వాటర్ ఖచ్చితంగా తీసుకోండి. సో అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటి అంటే బేకరీ ఫుడ్స్, కేక్స్, కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్స్, ప్యాకెడ్ ఫుడ్స్ ఇలాంటివి అవాయిడ్ చేసుకోండి. అదర్వైజ్ హ్యాపీగా అన్ని రకాల ఫుడ్స్, ఫ్రూట్స్ తీసుకోవచ్చు. సో ఫ్రూట్స్ అన్నీ తీసుకోండి, వెజిటబుల్స్ అన్నీ తీసుకోండి, పెరుగు తీసుకోవచ్చు, పల్లీ చట్నీ తీసుకోవచ్చు. అండ్ నాన్ వెజిటేరియన్స్ అయితే నాన్ వెజిటేరియన్ తీసుకోవచ్చు, వంకాయ, గోంగూర లాంటివి తీసుకోవచ్చు, పాలు, పెరుగు తీసుకోవచ్చు. సో డెలివరీ తర్వాత ఇవన్నీ తీసుకుంటే మనకి బ్యాలెన్స్డ్ డైట్ ఉంటుంది. అండ్ డెలివరీ తర్వాత ఒకటేసారి వెయిట్ తగ్గాలి అని చెప్పి క్రాష్ డైట్స్ చేసి సడన్ వెయిట్ లాస్ అవ్వద్దు, దానివల్ల చాలా వీక్ అయిపోతూ ఉంటారు. సో డెలివరీ తర్వాత అంటే మనకి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో 9 నెలల్లో పెరిగిన బరువు ఒకటేసారి డెలివరీ తర్వాత తగ్గలేం కదా. స్లోగా వెయిట్ తగ్గాలి అంటే ఇవన్నీ ఫుడ్స్ తీసుకుంటూ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ బేబీకి ఫీడింగ్ ఇస్తూ ఉంటే ఆటోమేటిక్గా వెయిట్ తగ్గిపోతారు. ఓకేనా? థ్యాంక్ యూ.